పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం అన్ని రెండులే. నీవు యవనేచ్ఛ నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగును మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. నష్టపోయిన వారు, మోసగించబడిన వారు సాధారణంగా ఇతరులను నిందిస్తారు కదా. ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అక్కడ ఎగ్జామ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే మాస్టర్ పాఠాలు చెప్పలేదు, లేకపోతే పేపర్ కష్టంగా ఉంది. చూసారా, ఎవరైతే నష్టపోతారో, ఎవరైతే మోసగించబడతారో వాళ్ళు సర్వసాధారణంగా ఏం చేస్తారు? ఇతరులను నిందిస్తారు. మీరు రోజుకు 3 ప్యాకెట్లు సిగరెట్లు తాగి ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణిస్తే, వింటున్నారా, రోజుకు 3 ప్యాకెట్లు సిగరెట్లు తాగారు, క్యాన్సర్ వచ్చి మరణిస్తే మీ తల్లిదండ్రులు సిగరెట్లు తయారు చేసే కంపెనీని నిందిస్తారు. చూసారా, సిగరెట్ తాగిన వ్యక్తిని ఏమన్నారు, సిగరెట్లు తయారు చేసే కంపెనీని నిందిస్తూ ఉంటుంటారు. రాజారావు గారు మరి పొగ తాగి ఆ మోటార్ సైకిల్ నడుపుతూ చెట్టుని గుద్ది అక్కడికక్కడే చనిపోతే ఆయన భార్య అర్ధరాత్రి వరకు తెరచి ఉంచినటువంటి బార్ యజమాని తిడుతూ ఉందన్నమాట. అర్ధరాత్రి దాకా ఎందుకని బార్ తెరిచారు? అందుకనే తాగేశాడు మా ఆయన. రాజారావు గారి తల్లి గారు వచ్చి, రోడ్డు పక్కన చెట్లు ఎందుకు నాటారు అని చెప్పి ఆ చెట్లు నిందించడం మొదలుపెట్టిందంట. వీళ్ళు గమనించాలి. హెరాయిన్ అనేటువంటి మత్తు మందు ఉంది, మీకు తెలుసు. ఆ మత్తు మందును ఇంజెక్షన్ చేయించుకుంటున్నటువంటి ఒక మరి సురేష్ అనేటువంటి అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. సురేష్ తండ్రి మంచి సిరంజీలు సరఫరా చేయలేనటువంటి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నాడు. తన కుమార్తె ప్రేమలో పడి విఫలమై ఆత్మహత్య చేసుకున్నందుకు సుజాత సినిమాలని, టీవీల్లో వచ్చే ప్రేమ కథలు నిందిస్తూ ఉన్నది. మన జాగ్రత్తలో మనం ఉన్నట్లయితే ఇతరులు మనలను మోసం చేయలేరు. చూసారా, మన జీవితంలో జరిగిన పొరపాటుగా ఏం చేస్తామంటే ఎవరిని నిందించాలో, ఎవరిని కట్ చేయాలో అది చేయకుండా సమస్యలో మనం ఇతరులను నిందిస్తూ ఉంటుంటాం. ప్రియులు గమనించాలి. ఇటీవల కొంతమంది దొంగలు దొంగ బంగారాన్ని చూపించి ₹1,00,000 మరి 3,00,000 ఖరీదైన బంగారాన్ని ఇస్తామని చెప్పి అన్నారంట ఒకరితోటి. 2,00,000 మరి అదనంగా వస్తుంది కదని చెప్పి ఆశపడినటువంటి వారు నష్టపోతారు. ఆశపడితే 2,00,000 బంగారాన్ని ఉచితంగా ఎందుకు ఇస్తారు అని ఆలోచించేటువంటి వారు మోసానికి గురికారు. ఎందుకని ఇస్తారు? వాళ్ళు ఏ కారణం చేత ఇస్తారు? ఒక అడవిలో ఒక జింక నివసిస్తుంది. ఆ జింక నేరేడు పళ్ళని ఎక్కువగా తినేది. ఒక వేటగాడు ఆ జింకను గమనించాడు. ఈ జింక బాగా బలిసి ఉంది, దీన్ని పట్టుకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి, దీనికి నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం, కాబట్టి ప్రతిరోజు ఈ చెట్టు వద్దకు వచ్చి నేను కింద పడిన నేరేడు పళ్ళు తింటున్నది, కాబట్టి దీని బలహీనతను నేను ఉపయోగించుకుంటాను అనుకొని ఒక మర్రి చెట్టు కింద ఉచ్చు పన్ని ఆ ఉచ్చు కనబడకుండా అనేక నేరేడు పళ్ళను దానిపై కప్పించాడంట. జింక ఆ నేరేడు పళ్ళను తింటే వెంటనే ఉచ్చులో చిక్కుకుంటుంది. అతడు ఆశించినట్టుగానే జింక అక్కడికి వచ్చింది. కుప్పగా వేసి అక్కడ నేరేడు పళ్ళు ఉన్నాయి. నేరేడు పళ్ళను చూడగానే దానికి నోరూరింది. జింక రావడం చూసిన వేటగాడు శబ్దం చేయకుండా ఊపిరి బిగించి కూర్చున్నాడు. ఉచ్చుపై ఆ కాలు కానీ తల కానీ పెట్టిన వెంటనే ఉచ్చు బిగిస్తుందన్నమాట. అప్పుడు దాన్ని పట్టుకొనవచ్చు అని చెప్పి ఆ వేటగాడు తలంచాడు. అయితే ఆ జింక తెలివైంది. మర్రి చెట్టు కింద నేరేడు పళ్ళు ఎలా వస్తాయని చెప్పి ఆలోచించింది. రాత్రి, వీళ్ళు గమనించాలి, రాత్రి సుడిగాలు వచ్చుంటే అన్ని పండ్లు రాలుంటాయి, కానీ రాత్రి సుడిగాలు రాలేదు. ఒకవేళ సుడిగాలు వచ్చినా కానీ అన్ని పండ్లు నేరేడు చెట్టు కిందే పడి ఉంటాయి, కానీ మర్రి చెట్టు కింద ఎందుకు పడి ఉంటాయి అని ఆలోచనలో పడిందంట. వింటున్నారా? అది దూరంగా నిలబడి ఆలోచిస్తున్నటువంటి విషయం వేటగాడు గ్రహించాడు. కొన్ని నేరేడు పండ్లు దానివైపు విసిరితే వాటిని తింటూ దగ్గరకు వస్తుందనుకున్నాడు. తను దాక్కున్నటువంటి చోటు నుంచి కొన్ని నేరేడు పండ్లు దానివైపు విసిరాడు. జింక అనుమానం నిజమైంది.
ఒకవేళ చెట్టు నుంచి కాపరులు గమనించాలి. ఆ యొక్క ఈ చెట్టునున్నటువంటి ఈ నేరేడు పళ్ళు పడితే తిన్నగా నేల మీద పడతాయి గానీ, తన వైపు ఎందుకొస్తాయి అనుకునేది, ఇది తప్పకుండా వేటగాడి పని అనుకుని అక్కడి నుంచి పారిపోయిందంట. ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సైతానుగాడు కూడా మనల్ని అనేక ఉచ్చులను పన్ని బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుచేత యాకోబు భక్తుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? యాకోబు 1:15లో ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును అనగా పాపము పరిపక్వమై మరణానికంట ఉంది అని యాకోబు 1:15లో హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యను తెలివిగా జ్ఞానంతో ఎదుర్కోలేనట్లయితే సమస్యలు ఇరుక్కుపోతావు. సమస్యను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు, అంధకారం అలముకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డప్పుడు చక్కటి గైడెన్స్ ఇచ్చి నిన్ను సర్వసత్యంలోనికి వెలుగులోకి నడిపిస్తాడు. అటువంటి గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.